హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి మన ఫ్రెండ్స్, అలాగే సబ్‌స్క్రైబర్స్ కూడా అడుగుతూనే ఉన్నారు. మెడికల్ టెస్ట్ గురించి వీడియో చేయమని చెప్పేసి. ఈరోజైతే మనం ఎస్‌బీఐ క్లర్క్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళ మెడికల్ టెస్ట్ ఎలా జరుగుతుందో, దాని గురించి అయితే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న విషయం. ముఖ్యంగా నేను ఈ ఎస్‌బీఐ వీడియోలు చేయడానికి ఒకటే ఒక కారణం. నేను చాలా హిందీ వీడియోలు చూశాను. దాంట్లో మన వాళ్ళకి హిందీ రాక చాలామంది ఇబ్బంది పడుతూ కింద కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ వీడియోస్ కింద మాకు ట్రాన్స్‌లేట్ చేయండి ఇంగ్లీష్‌లో అలా ఇలా అని చెప్పి. వాళ్ళని చూసి నాకైతే చాలా బాధేసింది. అందువల్ల నేను ఎస్‌బీఐ వీడియోలు చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. అలాగే ఈ లడఖ్ ఇష్యూ అనేది నేషనల్ వైస్‌గా ఉండేది. ఇది లడఖ్‌లో ఎగ్జామ్ జరగలేదు కాబట్టే కదా రిజల్ట్స్ అయితే డిలే అవుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్క లాంగ్వేజ్‌లో అయితే దీని గురించి అయితే డిస్కషన్ జరిగేది. దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి మన వాళ్ళకి అనే ఒక ఉద్దేశంతోనే నేనైతే ప్రీవియస్ వీడియో అయితే చేశాను. కానీ కొంతమంది మన సబ్‌స్క్రైబర్స్ దాన్ని కొంచెం బ్యాడ్‌గా అయితే తీసుకున్నారు. "నువ్వు రిజల్ట్ గురించి అప్డేట్ ఏం చెప్పలేదు. ఎందుకు మా టైం వేస్ట్ చేస్తున్నావు" అని చెప్పేసి. రిజల్ట్ గురించి అప్డేట్ ఎవ్వరికీ తెలీదండి. అసలు నేను చెప్పడానికి నాకు తెలిసే కదా మీకు చెప్పడానికి. అసలు ఎవరికీ తెలీదు. లడఖ్‌లో ఎగ్జామ్ జరిగిందా లేదా అనేది ఒక పెద్ద ఇష్యూ రన్ అవుతుంది కాబట్టి దాని గురించి ఒకసారి మాట్లాడదాం. దాని గురించి ఒక చిన్న క్లారిటీ వచ్చింది కదా! ఒక హిందీ యూట్యూబ్ ఛానల్ ద్వారా. అది మీకు చెప్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! అనే ఒక ఉద్దేశంతోనే నేనైతే ఆ వీడియో అయితే చేశాను. నేమ్ కూడా మెన్షన్ చేశాను మీకు. 'సోల్జర్ ఎంబీఏ వాలా' అని. కావాలంటే మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఒకసారైతే లడఖ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే ఒకసారైతే మీరు చూడొచ్చు. అంతకు మించి నేను ఆ వీడియో చేయడానికి వేరే కారణం అయితే లేదు. కానీ మన వాళ్ళు మాత్రం చాలా మిస్‌అండర్‌స్టాండ్ అయితే చేసుకున్నారు. నేను ఏ వీడియో చేసినా సరే మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోనే చేస్తున్నాను. నేను ఎస్‌బీఐ గురించి చేసిన 4, 5 వీడియోలలో ఒకటి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంకోటి ఎల్‌పీటీ, అలాగే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఇలా 3, 4 వీడియోలు అయితే చాలా ఇంపార్టెంట్ వీడియోలు చేశాను. రిజల్ట్ అప్డేట్ గురించి ఒక 2 వీడియోలు మాత్రమే చేశాను. ఒక వీడియోలో నేను పూర్తిగా లడఖ్ గురించి అయితే మాట్లాడాను. దయచేసి మీరైతే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దండి. మీ ఛానల్‌లో వీడియోస్ చేసేదే మీరు ఆ హిందీ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతూ మీరు ఆ లాంగ్వేజ్ రాక ఇబ్బంది పడుతున్నారనే ఒక ఉద్దేశంతోనే నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరైతే నన్నైతే మిస్‌అండర్‌స్టాండ్ అయితే చేసుకోవద్దు. ఇక మెడికల్ టెస్ట్ ఎలా జరుగుతుంది, ఏంటనే దాని గురించి అయితే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం. మీకు ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. 99% మిమ్మల్ని ఎవరిని రిజెక్ట్ చేయరు. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాసుంటారు. అలాగే మీరు చాలా టాలెంటెడ్ పర్సన్స్ అయ్యుంటారు. దానికి సెలెక్ట్ అయ్యుంటే. కాబట్టి మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో రిజెక్ట్ చేసే అవకాశం లేదని చెప్పేసి జాబ్ వచ్చినోళ్ళు చాలామంది చెప్పారు. అలాగే చాలా హిందీ యూట్యూబ్ ఛానల్స్‌లో చూసాను. వాళ్ళు గూడా జెప్పారు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెన్షన్ అయితే పడొద్దండి. మిమ్మల్ని టెన్షన్ పడొద్దు అంటున్నాను గానీ, నేనే పెద్ద టెన్షన్ పార్టీ. అక్కడ పోయిన తర్వాత చాలా గాబరా గాబరా అయిపోతాను. మరి ఏం జరుగుతుందో అయితే చూడాలి. మొత్తానికైతే సమస్య అయితే ఏం లేదు అని చెప్పేసైతే చాలామందైతే చెప్తున్నారు. ఒకవేళ మీ చూస్తున్న వీడియోలో చాలామందికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరి మెడికల్ టెస్ట్ కూడా సాఫీగా జరగాలని అయితే కోరుకుందాం. ఇక మెడికల్ టెస్ట్ విషయానికెళ్తే మనకు రిజల్ట్ వచ్చిన ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాత మనకి మెడికల్ టెస్ట్ గురించి అయితే ఒక మెయిల్ అయితే వస్తది. ఉదాహరణకి మీకు 20వ తేదీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటే మీరు అంతలోపే మీరు మెడికల్ టెస్ట్‌ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి 20వ తేదీ మార్నింగ్ అటెండ్ అవ్వాలి కదా! అప్పటికి మీకు మెడికల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి. 19వ తేదీ ఎళ్లారనుకోండి, మీకు జాబ్ వచ్చిన ఏరియాకి అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెస్ట్‌లన్నీ చేసేసి మీకు ఒక ఎన్వలప్ కవర్‌లో మీరు ఈ జాబ్‌కి ఫిట్టా? కాదా? అసలు మీ సిట్యుయేషన్ ఏంటి? అని జెప్పేసి డాక్టర్ మొత్తం ఒక నియర్లీ 6-12 టెస్టెస్ ఉంటాయని జెప్పేసి చెప్తున్నారు. ఈసీజీ అలాంటి మెయిన్‌గా ఎంప్టీ స్టమక్‌తో అయితే ఎళ్ళాలి మీరు ఆ రోజు. వెళ్ళిన తర్వాత మీకు టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత అంటే టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి డాక్టర్ అయితే మీరు నార్మలా? కాదా? అని చెప్పేసి మీకైతే చెప్పడు. ఆ లెటర్‌లో అయితే మెన్షన్ చేసుంటాడంట. అది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే రోజు మీకు ఏ ఆఫీసర్ అయితే మీ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేస్తున్నాడో ఆయన ఆ లెటర్ ఓపెన్ చేసి మీరు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారా? అన్‌ఫిట్‌గా ఉన్నారా? అని చెప్పైతే చూస్తారంట. ఇకపోతే చాలామందికి డౌట్ ఎక్కడ టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి మీకు మెయిల్‌లోనే వస్తుంది. మీకు దగ్గర దగ్గర చాలామంది డాక్టర్ల యొక్క నంబర్‌లు ఇవ్వడం అయితే జరుగుతది. వాళ్ళని కన్సల్ట్ అవ్వి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గర టెస్ట్ చేయించుకొని అలాగే వాళ్ళిచ్చే ఒక లెటర్ తీసుకొని మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే ఎళ్ళాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాక్సిమం మీరైతే మనీ అయితే తీసుకోపోండి. మనీ లేకుండా అయితే వెళ్ళొద్దండి. ఆ టెస్ట్‌లన్నిటికి కూడా చాలా మనీ అయితే ఖర్చవుతది. మనం ఏ డాక్టర్ దగ్గరికైతే వెళ్తామో ఆ డాక్టర్ దగ్గరే అన్ని టెస్ట్‌లు ఉండవు. ఆయన కొన్ని టెస్ట్‌లు బయటకి కూడా రాయిస్తాడు. అప్పుడు మీరు బయటికెళ్ళాల్సి ఉంటది. చాలా టెస్ట్‌లు అయితే బయట చేయించుకోవాల్సి ఉంటది. మనం ఏ డాక్టర్ దగ్గరికెళ్తామో ఆ డాక్టర్ దగ్గర 1 ఆర్ 2 టెస్టెస్ మాత్రమే ఉండే అవకాశం ఉంటుందంట. బయటికెళ్ళి తిరగాల్సిన పని కూడా ఉంటుంది. మీకు ఒకవేళ 20వ తేదీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీకు ఓపిక ఉంటే
ఓ 1 ఆర్ 2 డేస్ ముందే వెళ్ళి చేయించుకోవడం బెటరు. అంతకు ముందు రోజే వెళ్తే మీకు అందులో టైం కుదరకపోతే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ఆన్ టైం మీరు అక్కడైతే ఉండాలి. అదైతే పక్కా. కాబట్టి మీరు కొంచెం ముందే అన్నీ సెట్ చేసుకుంటే చాలా మంచిది. రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ కొంతమందిని జాబ్ విషయంలో అయితే అడిగాను. ఇలా మా వాళ్ళు చాలామంది టెన్షన్ పడుతున్నారు. టెస్టులు ఎలా ఉంటాయి ఏమని చెప్పి. మీ సలహా ఏమైనా ఇవ్వండి అని అంటే వాళ్ళు ఒకటే చెప్పారు. జాబ్ వచ్చిన సంతోషంతో వెళ్ళండి. సంతోషంగా ఆ టెస్టులు అయితే చేయించుకోండి. మీరైతే గాబరా పడొద్దండి. మీరు ఆ వర్క్ చేయలేని పరిస్థితి ఉంటే తప్ప మిమ్మల్ని రిజెక్ట్ చేసే పరిస్థితి ఉండదు. మీకు కిడ్నీలో స్టోన్ ఉందనో, లేకపోతే మీకు సైట్ ఎక్కువ ఉందనో, లేకపోతే మీకు ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనో మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేయరు. అదేదో పెద్ద సమస్యే ఉండాలి మిమ్మల్ని రిజెక్ట్ చేయాలంటే అని చెప్పారు. వాళ్ళు చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మీకు ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే 10th మార్క్ లిస్ట్‌లో నేమ్ ఒకలాగా, ఇంటర్మీడియేట్ మార్క్ లిస్ట్‌లో నేమ్ ఒకలాగా ఉంటే మీరు ఆ సమస్యనైతే క్లియర్ చేసుకోండి. దానివల్ల కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం తక్కువే. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అయితే టైం అయితే ఎక్స్టెండ్ చేస్తారంట. 7 డేస్ తర్వాత రండి, 1 మంత్ తర్వాత రండి, సబ్మిట్ చేయండి అని చెప్పి. మళ్ళీ మీకు అదైతే ఒక పెద్ద తలకాయ నొప్పి. ఉదాహరణకు మీ డిగ్రీ అనుకోండి, దగ్గరలో యూనివర్సిటీ ఉంటుంది కదా, అక్కడికెళ్ళేసి ఇలా నేమ్ తప్పుపడింది. పూర్తి పేరైతే ఇది అని చెప్పేసి ముందు ఇంటర్మీడియేట్‌ది గాని, 10th మార్క్ లిస్ట్ గాని చూస్తారు. దాని ప్రకారం అయితే మీకు నేమ్ అయితే ఇస్తారని చెప్పారు. మీరైతే పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేవా నేమ్‌లో ఆధార్ అవి ఇవి అన్నీ ఒకసారి అయితే సరి చూసుకోండి. పాన్ కార్డ్‌లో అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళైతే సరి చూసుకోమని బాగా చెప్పారు. అలాగే ఇకపోతే బయోడేటా ఫార్మ్ ఫిలప్ చేయాలి. క్యారెక్టర్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీకు మెయిల్‌లోనే వస్తాయి. మీరు గాబరా పడాల్సిన అవసరమే లేదు. ఒకరికి మెయిల్ వచ్చింది, ఇంకొకరికి మెయిల్ రాలేదని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక 1 ఆర్ 2 డేస్ గ్యాప్‌లో అయితే అందరికీ మెయిల్ వస్తాయంట. మీరెవరు దాని గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు 90% మీరు జాయిన్ అయిపోయినట్టు. మీకు ఎటువంటి సందేహం అయితే అవసరం లేదు. జస్ట్ వాళ్ళ ఎంప్లాయ్ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి తెలుసుకోవడానికి మాత్రమే ఇది చేస్తారు. ఓవర్‌గా ఉంటే తప్ప రిజెక్ట్ చేసే పరిస్థితి అయితే ఏముండదు అని అయితే చెప్పారు. మీరు దాని గురించి అయితే టెన్షన్ పడొద్దండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి టెస్టులు అయితే చేస్తారు. ఒక హ్యాండిక్యాప్‌కే కాదు, ఈ విషయం అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా అందరికీ వాళ్ళకి సంబంధించిన టెస్టులు. ఉదాహరణకి హ్యాండిక్యాప్ పర్సన్‌కి హ్యాండిక్యాప్ టెస్ట్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత వేరే టెస్టులు ఉంటాయి. నార్మల్ పర్సన్స్‌కి నార్మల్ టెస్టులు ఉంటాయి. మొత్తానికైతే అన్నీ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే మనలాగా టెన్షన్ పడే వాళ్ళకి ఇది పెద్ద గండం. మరి చూద్దాం ఎలా దీని నుంచి అయితే తప్పించుకుంటారో. ఇకపోతే నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నేను ఈ ఎస్బీఐ గురించి వీడియోలు అయితే మీకు అవగాహన కోసమే చెప్తున్నాను. నాకు వ్యూస్ కోసం కానీ, వాచ్ టైం కోసం కానీ, సబ్స్క్రైబర్స్ కోసం అయితే చెప్పట్లేదు. ఇదే ఇంకా నేను చేసే ఎస్బీఐ గురించి అయితే లాస్ట్ వీడియో. రిజల్ట్ గురించి ఏదైనా అప్డేట్ వస్తే తప్ప, ఒక మంచి అప్డేట్ మిమ్మల్ని అందరినీ సంతోషపరిచే అప్డేట్ ఏదైనా తెలిస్తే తప్ప నేనైతే ఇంకా ఎస్బీఐ రిజల్ట్ గురించి అయితే వీడియో అయితే చేయను. నేను ఎస్బీఐ రిజల్ట్ గురించి వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, నేను మీతో ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే మీరు కొంచెం ధైర్యంగా ఉంటారు. తెలిసే అప్డేట్లు మీకు చెప్తూ ఉంటే మీరు కొంచెం ఆనందంగా ఉంటారు. ఇంకా దాని గురించి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారనే ఒక ఉద్దేశంతో నేను ఆ వీడియోస్ అయితే చేశాను. కానీ మీరు దానివల్ల నన్ను కానీ, మన ఛానల్ కానీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని నేను అనుకోలేదు. మీరు అలా చేసుకున్నారు కాబట్టి ఇదే నేను ఎస్బీఐ గురించి చేసే చివరి వీడియో. రిజల్ట్ గురించి ఏదైనా మంచి అప్డేట్ వచ్చి ఓకే ఇది వర్త్ అన్నప్పుడు మాత్రమే వీడియో అయితే చేస్తాను. దయచేసి మీరైతే నన్నైతే మిస్అండర్స్టాండ్స్ అయితే చేసుకోవద్దు. ఓకే అండి, ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయి. మీకు తెలుసు కదా, మీకు బోర్ కట్టకుండా ఉంటే, నా అప్డేట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే, మన ఛానల్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ఇన్ఫర్మేషన్ లేదు, అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని మీకు ఏమాత్రం అనిపించినా సరే మన ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నాకైతే సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ.